హలో గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఈరోజు నేను ఈ బ్లాగ్లో కొండపోచమ్మ రిజర్వాయర్ కవర్ చేయబోతున్నా. ఇప్పుడు మనకి డిస్టెన్స్ వచ్చేసి నాకు ఒక 70 కిలోమీటర్స్ పడుతుంది దగ్గర. సో ఈ 70 కిలోమీటర్స్ వర్షం పడకుండా బాగుంటుంది. 6.7 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉన్నాను. ఎగ్జాక్ట్ 10 నిమిషాలు వెళ్ళిపోతాను నేను. ఇది రిజర్వాయర్ వచ్చేసి మనకి 10 తర్వాత అలౌ చేస్తారు. 10 లోపల అలౌ చేయరు. వర్షాలు పడ్డాయి కాబట్టి మనకి బాగానే ఉంటాయి వాటర్. చూద్దాం ఎట్లుంటుందో. కొండపోచమ్మ రిజర్వాయర్ వెళ్ళాలంటే మీరు షామీర్పేట్ నుండి వెళ్ళాల్సి ఉంటుంది. హైదరాబాద్ నుంచి సిద్దిపేట వెళ్ళే రోడ్డు. షామీర్పేట్ నుండి అప్రాక్సిమేట్లీ 25 to 26 కిలోమీటర్స్ ఉంటుంది. సో వెళ్ళే దారిలోనే మనకి రత్నాలయం వెంకటేశ్వర స్వామి టెంపుల్, మరి షామీర్పేట్ లేక్ ఉంటుంది. సో 2 ప్లేసెస్ కూడా విజిట్ చేయొచ్చు. సో రత్నాలయం టెంపుల్ బ్లాగ్ మీరు చూడాలనుకుంటే ఐ బటన్లో ఇస్తాను, చూడండి. సో ఆల్మోస్ట్ నేను కొండపోచమ్మ రిజర్వాయర్ దగ్గర ఉన్నాను. 10 మినిట్స్ డిస్టెన్స్లో ఉన్నాను ఇప్పుడు నేను. వీడియోని ఇన్వర్ చూడండి, చాలా బాగుంటుంది వ్యూ. సో లెట్స్ గో. సో ఇదే అన్నమాట ఎంట్రన్స్. ఇక్కడ నుంచి పైకి వెళ్ళాలి, చూస్తున్నారు కదా, ఇట్లా పైకి వెళ్ళాలి. వాటర్ పంప్స్ వస్తాయి. రైడ్ తీసుకొని కొంచెం ముందుకు వచ్చిన తర్వాత నారాయణపురం మనకు బోర్డు వస్తుంది. అక్కడ నుంచి స్టేట్ వస్తే కనుక మీకు రిజర్వాయర్ పక్క నుంచి రోడ్ ఉంటుంది. పక్కన స్టేట్ వచ్చేస్తే మీకు ఈ రోడ్ కనిపిస్తుంది. ఇక్కడ నుంచి మనం పైకి వెళ్ళాల్సి వస్తుంది. సో గాయస్, మనం కొండపోచమ్మ రిజర్వాయర్కి వచ్చేసినాం మనం ఆల్రెడీ. చూస్తున్నారు కదా ఎంత బాగుందో వ్యూ. అయితే అసలు ఎవరు లేరు ఇక్కడ ప్రజలు అయితే. బట్ అక్కడక్కడ బైక్స్ పైన చాలామంది వస్తున్నారు, ఫ్రెండ్స్తో అట్లా వచ్చి టైంపాస్ చేస్తున్నారు, ఫోటోషూట్స్ కూడా చేస్తున్నారు ఇక్కడ. చాలా బాగుంది అయితే చూడండి. మొత్తం రైట్ సైడ్లో మొత్తం, లెఫ్ట్ సైడ్లో మొత్తం చైన్లు చెట్లు అవి ఉంటే, రైట్ సైడ్లో మీకు వచ్చేసి మొత్తం డ్యామ్ ఉంది. వాటర్ క్లియర్ చూపిస్తారు ఎట్లున్నదో వ్యూ. చూస్తారు కదా, ఇక్కడ మొత్తం ఇదంతా కొండపోచమ్మ రిజర్వాయర్. ఇది మొత్తం రోడ్డు. ఇంకా మొత్తం అక్కడ రౌండ్ అక్కడ దాకా వెళ్ళొచ్చు. చూస్తున్నారు కదా మీరు, అదంతా రోడే. అక్కడ నుంచి అలా అంతా వెళ్ళొచ్చు. సో నేనైతే ఇప్పుడు ఇట్లా వచ్చినాను. చూడండి రోడ్ ఎట్లా ఉందో, సూపర్ రోడ్ అయితే. ఇట్లుంటుంది వ్యూ అయితే. సో మీకు ఇక్కడ ఎట్లుంటే కనుక ఇది రైట్ సైడ్లో వ్యూ ఇట్లుంటుంది. బట్ నేను కొంచెం ముందుకెళ్ళి చూపిస్తాను ఇంకెట్లుంటుందో. ప్రజెంట్గా అయితే చూడండి. సో రైట్లో ఎట్లుంటే లెఫ్ట్లో మొత్తం ఇక్కడ చెట్లు చైన్లు అన్నీ ఉన్నాయి. చూస్తున్నారు కదా ఎంత బాగుంది వ్యూ. నాకైతే బాగా నచ్చింది. ఫ్యామిలీతో వచ్చి చాలా టైంపాస్ చేయొచ్చు ఇక్కడ ఫుల్ వీకెండ్లో అట్లా వచ్చేసి. అయితే ఇక్కడ ఎవ్వరు లేరు, నేను ఒక్కనే ఉన్నా. చాలా బాగుంది. నేను ఒక్కనే, చూస్తున్నారు కదా ఎవరు లేదు ఇక్కడ, నేను ఒక్కనే ఉన్నాను. వెళ్ళి చూద్దాం, అక్కడికి వెళ్దాం. అక్కడ ముందుకు వెళ్ళి అక్కడ నుంచి అక్కడ బైక్ తీసుకుని అట్లా అని అక్కడ నుంచి అక్కడి నుంచి అట్లా వెళ్ళొద్దాం ఇప్పుడు మనము. సో ఆల్రెడీ ఇప్పుడు నేను వచ్చింది ఇక్కడ నుంచే. చూస్తున్నారు కదా, అక్కడ ముందు కూడా కొంచెం వాటర్ ఉన్నాయి. మనం ఒక రౌండ్ ఇద్దాం, చూద్దాం ఎట్లుందో వ్యూ. చూద్దాం, బాగుంటే చూపిస్తాను. చాలా బాగుంది అయితే. కానీ నార్మల్గా వీకెండ్స్లో మనం ఫ్యామిలీతో వచ్చి నార్మల్గా ఫ్రెండ్స్తో కూడా వచ్చి టైంపాస్ చేయొచ్చు ఇక్కడ. ఇంకా వర్షాలు పడితే ఇంకా ఫుల్ అయిపోతుందేమో. ప్రజెంట్ అయితే నాకైతే ఫుల్ అనిపిస్తలేదు. ఓకే, వాటర్ అయితే ఉన్నాయి. చూస్తున్నారు కదా, ఇది వ్యూ. ఇక్కడ లెఫ్ట్ సైడ్లో అయితే మొత్తం చెట్లు పంటలు, చాలా బాగుంది వ్యూ అయితే. సో రైట్ సైడ్ వచ్చేసి ఇట్లుంటుంది మీకు. సో ఇది రోడ్ మధ్యలో.
ఇక్కడ గ్రీనరీ అయితే చాలా బాగుంది, అసలు మామూలు లేదు గ్రీనరీ. ఇటు సైడ్ మొత్తం ఫారెస్ట్ ఏరియా ఉంది, చాలా గ్రీన్ ఉన్నాయి. మేబీ రీసెంట్గా వర్షాలు పడ్డాయి కాబట్టి ఇట్లా అయినాయేమో మరి. ఆసమ్ వ్యూ చూడండి ఎంత బాగుందో. సో గాయస్ కొంచెం అయితే హ్యూమిడిటీ ఉంది. మేబీ ఇంకా కొద్ది రోజుల తర్వాత చలికాలం స్టార్ట్ అయిపోతుంది కాబట్టి సూపర్ ఉంటుంది చెప్పాలంటే. నాకైతే చాలా నచ్చింది. వావ్ సూపర్. మీరు కొండపోచమ్మ రిజర్వాయర్ వెళ్ళినప్పుడు షామీర్పేట్ లేక్ మరి రత్నాలయం టెంపుల్ కూడా విజిట్ చేయొచ్చు. అక్కడ చాలా దగ్గర. గాయస్ ఇది ఈరోజు వ్లాగ్ చూసిరు కదా, కొండపోచమ్మ రిజర్వాయర్. ఈ వ్లాగ్ నచ్చింది అనుకుంటున్నాను నేను. నచ్చితే కనుక మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు. సో ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్ట్. సీ యూ ద నెక్స్ట్ వ్లాగ్.